పెట్టించేదానికి జరగండి ఒక్కరా జరగండి ఫోటోలు కొట్టుకుని ఒకరొకరు అందరూ అయిపోయిందా? ఓకేనా? దీనికి ఒకరొకరు ఇండయా ఒకరొకరు ఇవ్వండి, ఒకరొకరు తీసుకున్నాం మా వరుసగా. ఏం పేరు? ఏం చదువుతున్నావు? చేసిన వాళ్ళు ఎట్లా చేయండి అందరికి ఇవ్వాలి కదా, అందరు అంతమంది లేదు. ఒకరొకరు రోజే పట్టుండో అమ్మాయిని తీసుకొని ఆనా బాబాక కొంచెం దూరం అమ్మాయి ఫోటో పట్టు. హలో ఎవరా? పని కావాలి మళ్ళీ చేస్తున్నాను. గణేష అన్న మీరు చేయి చూపించినప్పుడు అన్నగారు చేయి చూపించినప్పుడు పక్క వచ్చింది త్వర, చేయి చూపించినప్పుడు పక్క వచ్చింది త్వర త్వరగా. ఎమ్మెల్యే క్యాండిడేట్గా పోటీ చేస్తున్నాం. అందరం కలుసుకొని మద్దతుగా ఉంటే మీ అందరం కూడా చాలా అభివృద్ధి పనులు చేస్తాం. హ్యాపీ బర్త్డే రామ్ సార్ అని చెప్పని ఒకసారి చెప్పమ్మా. హ్యాపీ బర్త్డే రామ్ సార్. థ్యాంక్ యూ అమ్మా. హ్యాపీ బర్త్డే రామ్. అన్నా చేస్తున్నారా? మళ్ళీ లాస్ట్ అన్నా ఒక్క నిమిషం అన్న. గణేష మీరు కూడా ఏంటి? మీరు కూడా సైఫోరా ఎందుకంటే మనమే కాబట్టి
ఈరోజు జనవరి 8వ తేదీ మన నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారి ముద్దుబిడ్డ మన నేదురుమల్లి రామ్కుమార్ రెడ్డి గారి జన్మదినం సందర్భంగా వెంకటగిరి రూరల్ మండలం నుంచి ఈ కార్యక్రమం ఆయన పుట్టినరోజు సందర్భంగా కాబట్టి కొన్ని కార్యక్రమాలు చేయాలనుకున్నాము. దానిలో భాగంగా వెంకటగిరి మండలంలోని నాయకులు అందరం కలిసికట్టుగా బాలసదన్కు వచ్చి బాలసదన్లో కేక్ కటింగ్ చేసి బుక్స్, బ్యాగ్స్, దుప్పట్లు పంపిణీ కార్యక్రమం చేశాము. ఇదే కలిసికట్టుగా అన్న మళ్ళీ నెక్స్ట్ బర్త్డే అప్పటికి నిన్ను వెంకటగిరి శాసనసభ్యులుగా చేసుకొని వెంకటగిరి ఎమ్మెల్యే హోదాలో నీ బర్త్డేని మళ్ళీ ఇక్కడే అంతే ఘనంగా చేస్తామని చెప్పని మీకు మనస్ఫూర్తిగా మేము తెలియజేసుకుంటున్నాము. మీరు ఎల్లప్పుడూ నిండు నూరేళ్ళు సుఖ సంతోషాలతో ఉండి మా అందరికీ మీరు అండగా ఉండాలి, మేమందరం మీకు అండగా ఉండి మిమ్మల్ని ఎమ్మెల్యేగా చేసుకుంటామన్న మరొకసారి తెలియజేస్తున్నాము. ఈరోజు మా నేదురుమల్లి రామ్కుమార్ రెడ్డి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ వెంకటగిరి రూరల్ మండలం తరఫున ఈ బాలసదన్లో కేక్ కటింగు, అదేవిధంగా నా పిల్లలకి బ్యాగులు, దుప్పట్లు పంపిణీ కార్యక్రమం చేసాము. అందరికీ పంపిణీ కార్యక్రమం చేసాము. అదేవిధంగా భోజనం ఇప్పుడు పిల్లలకి ఏర్పాటు చేసాము. మా వెంకటగిరి నియోజకవర్గ సమన్వయకర్త అయిన మా నేదురుమల్లి రామ్కుమార్ రెడ్డి ఈసారి ఎమ్మెల్యే అభ్యర్థిగా భారీ మెజార్టీతో గెలవాలని మేమందరం కోరుకుంటున్నాం.